హలో హాయ్ నేను ఈరోజు ఇంట్లో దొడ్డు రొయ్యలు రొయ్యపట్టి కర్రీ చేస్తున్నాను. దానికి ముందు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా వస్తుంది. సో మనం ఆనియన్స్ వేసుకున్నాక ఇది తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని 2 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకుంటున్నాను. దానికి ముందు మనం దొడ్డు రొయ్యలు రొయ్యపట్టు బాగా వితౌట్ ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే ఇందులో మనకు ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. ఇందులోనే మన గార్లిక్ పేస్ట్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ కలిపి మనం 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గినాక ఇందులోనే మనం కారము ఉప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి. అది బాగా మగ్గాక ఇందులోనే మనం కొంచెం టమాటోస్ వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. అది మొత్తం మగ్గాక మనము గ్రేవీ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అందులో అట్లా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనం